నంద్యాల జిల్లా డోన్ మండలం గుంటపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు భూమిపై ఉన్న చుక్కలను తొలగించేందుకు 2023 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎంఆర్ఓను సంప్రదించాడు. ఎంఆర్ఓ సూచన మేరకు రైతు డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజ్ని కలిశాడు. భూమి రికార్డు సరిచేయాలంటే 35,000 రూపాయలు ఇవ్వాలని సునీల్ రాజ్ కోరడంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ ఏర్పాటు చేసిన పథకం ప్రకారం లంచం ఇవ్వడానికి రైతు వెళ్లగా డిప్యూటీ ఎంఆర్ఓ సునీల్ రాజు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ లంచం తీసుకున్న అధికారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు. సోమన్న ఏసీబీలో మేము మా సిబ్బంది ఈరోజు డోన్ ఆఫీసులో రైడ్ చేసినాము. మాకు నిన్న రోజు దాము వేణుగోపాల్ అనే వ్యక్తి, అతను గుంటపల్లి గ్రామస్తుడు. అతని జగదుష్టి గ్రామంలో పొలం ఉంది, వాళ్ళ ఆయన పేరుతో ఉంది, తర్వాత వాళ్ళ బ్రదర్స్ పేరుతో ఉంది. ఆ పొలము చుక్కలగూరుగా చూపించినారు. ఆ చుక్కలగూరు పొలాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుండి వీళ్ళు ప్రపోజల్ పంపించాలి కలెక్టర్కి. ఆ ప్రపోజల్ పంపించే దానికోసం డిప్యూటీ తహసీల్దార్ వచ్చి రాజు ఏమరాజు ఆయన పేరు రాజు సునీల్ రాజు అనే వ్యక్తిని డీటీ అతను రీసర్వే సెటిల్మెంట్ డీటీ అతను 35,000 రూపాయలు డబ్బులు అడిగినాడని చెప్పి లంచంగా ఉంటేనే నేను ఫైల్ చేసుకోనని చెప్పి డిమాండ్ చేసినారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు మేము వచ్చినాము. ఈరోజు వచ్చి అతను డబ్బులు తీసుకుంటుంటే పట్టుకున్నాం. దీంట్లోనా అవి కూడా మేము ఆలగడ్డలో చెక్ చేసినాం కదా, రిజిస్ట్రేషన్ ఆఫీసు సర్ప్రైజ్ చెక్ చేసినాము. దాంట్లో అన్ని ప్రొవిడెంట్ ల్యాండ్ లిస్ట్ అంతా తీసుకొని ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అట్లా ఏమన్నా వాళ్ళు చేయకూడదు. కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఇంట్లో ఇక్కడ చేయలేము, మేము ఆలగడ్డలో చేసినాము. ఏదైనా కానీ ఒక ప్రాసెస్ చట్టం ప్రొసీజర్ పెడితే చట్టం ప్రకారం పోవాలి. వీళ్ళు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రపోజల్ పెట్టాలి, కలెక్టర్ ప్రపోజల్ పెట్టాలి. ప్రపోజల్ పెట్టిన తర్వాత కలెక్టర్ ఓకే అంటే చేయాలి.